హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో సంజ్ఞ గురించి తెలుసుకుందాం. సంజ్ఞ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, దాని తాలూకా ప్రాక్టీస్ షీట్ కూడా మనం పూర్తి చేసుకుందాం. సంజ్ఞ किसी व्यक्ति, स्थान, वस्तु, जंतु या भाव के नाम को संज्ञा कहते हैं. ఏదైనా ఒక వ్యక్తి గురించి కానీ, ఒక స్థానం అంటే ప్లేస్ గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక జంతువు గురించి కానీ, లేదా ఫీలింగ్ మన భావాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పే దానిని సంజ్ఞ అని అంటారు. ఉదాహరణకి మాధవ్ అనేది పేరు, ఆగ్రా అనేది ప్లేస్, సోనా అంటే బంగారం, ఘోడా అంటే గుర్రం, దయ అనేది మనకి కనిపించదు కదా, కనుక అది భావ్, కితాబ్ అంటే పుస్తకం. వీటి అన్నింటి గురించి చెప్పే శబ్దాలని మనం సంజ్ఞ అని అంటాం. సంజ్ఞకే భేద్. సంజ్ఞ ఎన్ని రకాలు అంటే 5 రకాలు. వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ. వీటి గురించి చూద్దాం. व्यक्तिवाचक संज्ञा, जिस संज्ञा से केवल किसी खास व्यक्ति, स्थान, वस्तु या भाव का बोध हो उसे व्यक्तिवाचक संज्ञा कहते हैं. जैसे राम, महात्मा गांधी, आगरा, रामचरितमानस आदि. అయితే వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఏంటి అంటే ఖాస్ అంటే ప్రత్యేకింపబడిన, పర్టికులర్గా ఏదైనా పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి కానీ, లేదా ఒక ప్లేస్ గురించి కానీ, ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, ఏదైనా ఒక ఫీలింగ్ అంటే కోపం, ప్రేమ, కరుణ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి చెప్పే శబ్దాలని మనం వ్యక్తివాచక సంజ్ఞ అని అంటాం. ఇప్పుడు చూడండి, లడ్కా అని చెప్తాం. లడ్కా అంటే ఎవరన్నా అబ్బాయి, కానీ పర్టికులర్గా పేరు చెప్పం కదా మనం. కానీ వ్యక్తివాచక సంజ్ఞలో పర్టికులర్గా ఆ పర్సన్ పేరు చెప్తాం. అమ్మాయి, అమ్మాయిలు, అబ్బాయిలు అనేస్తాం. కానీ మనం వ్యక్తివాచక సంజ్ఞలోని పర్టికులర్గా పేరు చెప్తాం అన్నమాట. మీ పరిధిలో ఈజీగా ఉండే పదాలు ఇక్కడ రాసాను చూడండి. రామ్, మహాత్మా గాంధీ, ఆగ్రా అనేది ప్లేస్ అని ముందరే మనం చెప్పుకున్నాం కదా. రామచరితమానస్ ఇది గ్రంథం. చాలా మంచి గ్రంథాలు ఉన్నాయి కదా మనకి. బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, అలాగే రామాయణం ఉంది, మహాభారతాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. రామచరితమానస్ ఇలాగా పర్టికులర్గా ఒక గ్రంథం గురించి చెప్తున్నారనమాట. వ్యక్తివాచక సంజ్ఞ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఖాస్, ప్రత్యేకంగా పర్టికులర్గా ఒక పర్సన్ గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక ఫీలింగ్ గురించి చెప్పేదాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అంటారు. తర్వాత చూద్దామా. जातिवाचक संज्ञा, जिस संज्ञा से किसी की पूरी जाति का बोध हो उसे जातिवाचक संज्ञा कहते हैं. ఏ సంజ్ఞ అయితే పూర్తిగా ఆ జాతి గురించి తెలియజేస్తుందో దానిని జాతివాచక సంజ్ఞ అంటారు. వ్యక్తివాచక సంజ్ఞలో పర్టికులర్గా ఒక పర్సన్ కానీ, ప్లేస్ కానీ చెప్పుకున్నాం కదా. కానీ ఇందులో ఆ జాతి గురించి అంతా తెలియజేసే శబ్దాలు అనమాట. బాలక్, గాయ్, మేజ్ అంటే ఏంటి, బల్ల కదా. అది దేంతో తయారు చేశారు, ఏ చెక్కతో తయారు చేశారు, ఏ కలర్లో ఉంది, ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది అని ఏమన్నా చెప్పారా? కేవలం మేజ్, టేబుల్ అని మాత్రమే చెప్పారు. దాని గురించి పూర్తిగా వివరణ మనకి ఏమి ఇవ్వలేదు. అలాగే పక్షి అన్నారు. పక్షి అంటే పూర్తిగా ఒక జాతి గురించి తెలియజేస్తుంది కదా, అంతేగాని ఆ పక్షి పేరు మోర్ అని కానీ, కబూతర్ అని కానీ మనకి ఇవ్వలేదు కదా. షేర్ అంటే సింహం, అది ఆడదా, మగదా, ఏ కలర్లో ఉంది అలా మనకి ఏం చెప్పలేదు కదా. అలా పూర్తిగా జాతి గురించి ఏ శబ్దాలు అయితే మనకి తెలియజేస్తాయో దానిని జాతివాచక సంజ్ఞ అని అంటారు. భావవాచక సంజ్ఞ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అది మనకి కనిపించదు. అలాగే గుణ దోష్, దాని యొక్క మంచిని చెడుని కూడా తెలియజేసేదాన్ని భావవాచక సంజ్ఞ అంటారు. जिस संज्ञा द्वारा किसी गुण दोष या
दशा का बोध होता है उसे भाववाचक संज्ञा कहते हैं। जैसे सत्य, झूठ, बचपन, बचपन అంటే చిన్నతనం, झूठ అంటే అబద్ధం, సత్య అంటే సత్యము, సచ్ నిజం, అది కూడా చెప్తాం. అయితే ఏ శబ్దాలు అయితే మనం సంజ్ఞలో వాడతామో దాని యొక్క గుణదోషాలు అంటే మంచి కానీ చెడు కానీ తెలియజేసే శబ్దాలని మనం భావవాచక సంజ్ఞ అని అంటాం. ఇది మనం ప్రాక్టీస్ బిట్స్లో చూస్తే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. చూద్దాం. समूहवाचक संज्ञा, जिस संज्ञा से वस्तु अथवा व्यक्ति के समूह का बोध हो उसे समूहवाचक संज्ञा कहते हैं. ये సంజ్ఞలో అయితే మనం ఎక్కువ వస్తువుల్ని ఎక్కువ మనుషుల్ని మనం సమూహంగా చూస్తామో ఆ సమూహాన్ని మనం సమూహవాచక సంజ్ఞ అని అంటాం. తెలుగులో కూడా సమూహము అని అంటాం కదా, సమూహవాచక సంజ్ఞ. ఉదాహరణ చూడండి. సభ, దల్, మండల్, సేనా, గుచ్చ, సమూహ, కుటుంబ. కుటుంబంలో చాలామంది ఉంటారు. గుచ్చ అంటే బొకే అంటారు కదా, అందులో చాలా రకాల పువ్వులు ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇవి మీకు నోటుకు వచ్చేయాలమ్మా, అప్పగించడానికి మీకు వచ్చేసేయాలి. द्रव्यवाचक संज्ञा, जिस संज्ञा में माप तौल वाली वस्तु का बोध हो उसे द्रव्यवाचक संज्ञा कहते हैं. ద్రవ్యవాచక సంజ్ఞలో ఏ శబ్దాలను అయితే మనం వాడతామో వాటిని మనం కొలవచ్చు, బరువు చూడొచ్చు. అంటే కేజీలు, అర కేజీలు. బంగారం అనుకోండి తులం, అరతులం, గ్రాము, అలాగా. లిక్విడ్ రూపంలో ఉందనుకోండి లీటరు, అర లీటరు అలా చెప్తాం కదా. అలాగా మనం ద్రవ్యవాచక సంజ్ఞలో ఏ వర్డ్స్ అయితే తీసుకుంటామో వాటిని మనం కొలవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. పానీ, వాటర్, దూద్, ఈ రెండింటిని కూడా మనం లీటర్లో కొలుస్తాం కదా. సోనా, గ్రాము, అలా చూస్తాం కదా, తులం. అలాగా చాందీ అంటే వెండి, తేల్ అంటే ఆయిల్. వీటిని మనం కేజీల రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో మనం కొలవచ్చు కదా. ఇలా వీటి గురించి చెప్పేవాటిని మనం ద్రవ్యవాచక సంజ్ఞ అంటాం. అర్థమైంది కదా పిల్లలు? ఇక్కడ నేను ఏవైతే అండర్లైన్ చేశానో ఆ వర్డ్ కీవర్డ్ అనమాట. అలా గుర్తుపెట్టుకుని మీరు ఇవన్నీ చదువుకోండి. ఇది మీకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అలాగే మీ శబ్ద బండారు పెంచుకోవాలి. కొన్ని వర్డ్స్కి అర్థాలు తెలుసుకుంటూ ఉంటే మీకు ఇవి చాలా ఈజీ అయిపోతాయి. మీరు సెలవుల్లో కూడా అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండండి అమ్మా. ఇక్కడ మీకు ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయండి. సెలవులే కదా, హ్యాపీగా చేయండి. మీకు అర్థం కూడా చెప్పేస్తాను, ఈజీగా ఉంటుంది. వీటి ఆన్సర్స్ నేను రేపు వీడియోలో పెడతాను. ఉచిత సన్యాసే ఖాళీ జగ బరియే. ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ ఇచ్చాను, అవి మీరు బ్లాంక్స్లో రాయాల్సి ఉంటుంది. తిత్లీ, సీతాకోక చిలుక. బాగా వినండమ్మా. తిత్లీ, సీతాకోక చిలుక. పతంగ్ అంటే గాలిపటం, ఘర్ అంటే ఇల్లు, కోయల్ అంటే కోకిల. అలాగే కింద కూడా కొన్ని రాసాను చూడండి. మచిలీ, చేప. షేర్, సింహం. ఆస్మాన్, ఆకాశం. ఢిల్లీ, ఢిల్లీ అంటాం కదా అది. బచ్చే, పిల్లలు. ఆమ్ అంటే మామిడి పండు. ఇప్పుడు ఈ వర్డ్స్ ఇక్కడ ఏవైతే సూట్ అవుతాయో అక్కడ మీరు రాయండి. మీకు సెంటెన్స్ అర్థం కూడా చెప్తాను. జంగల్ కా రాజా డాష్ హే. అడవికి రాజు ఎవరు? ఫూల్ పర్ డాష్ బెటీ హే. పువ్వు మీద ఎవరు కూర్చున్నారు? మోహన్ కా డాష్ హే. ఇది మోహన్ యొక్క ఏంటది? పితాజీ బాజార్ సే డాష్ లాయే హే. నాన్నగారు సంత నుంచి తీసుకొచ్చారు. ఏమవ్వచ్చు? బగీచే మే డాష్ ఖేల్ రహే హే. బగీచే అంటే తోట కానీ లేదా ఎక్కువ మొక్కలు ఉండే ప్లేస్ని బగీచే అంటాం మనం. ఇక్కడ ఎవరు ఆడుకుంటున్నారు? రమేష్ డాష్ ఉడా రహా హే. రమేష్ ఏమి ఎగురవేస్తున్నాడు? ఆకాశంలో మనం ఏం ఎగురవేస్తాం ఆలోచించండి. డాష్ నీలా హే. ఏంటి నీల రంగులో ఉంటుంది? మచిలీ ఉంటుందా? కాదు కదా. నీలి రంగులో ఉండేది ఏంటో ఆ వర్డ్ చూసుకుని ఇక్కడ మీరు రాయండి. తాలాబ్ మే డాష్ తైర్ రహీ హే. తాలాబ్ అంటే చెరువులో. ఏమి ఇస్తున్నాయో, చెరువులో ఏమి ఇస్తాయో రాయండి. డాష్ గానా గా రహీ హే. పాటలు పాడుతుందంట. ఎవరు పాటలు పాడతారు ఈ కాలంలో? తర్వాత లాల్ కిలా డాష్ మెహే. ఎర్రకోట ఇక్కడ ఉంది. ఎక్కడుంది? ఇక్కడ మీకు ఆప్షన్లో ఉన్నాయి కదా. మచిలీ, షేర్, ఆస్మాన్, ఢిల్లీ, బచ్చే, ఆమ్. ఇవి రాయండి.
ఏమన్నా రాసి చూపించినా లేకపోతే ఇదొక్కటి మీకు మోహన్ కా ఘర్ హై, ఇది ఆన్సర్ ఘర్ అమ్మ, ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఘర్. ఇలా మీరు రాయండి. నెక్స్ట్ చూద్దామా. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. शब्दों में से व्यक्ति, वस्तु, स्थान, प्राणी और भाव संज्ञा शब्दों को చాంట్ కర్ లిఖియే. చాంట్నా అంటే వెతకడం, వెతికి రాయమని. ఇక్కడ టేబుల్ చూడండి. వ్యక్తి, వస్తు, స్థాన్, ప్రాణి, భావ్. భావ్ అంటే ఫీలింగ్స్ అని చెప్పాను. ప్రాణి అంటే యానిమల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ రాయాలి. స్థాన్ అంటే ప్లేస్ ఏమన్నా ఉంటే ఇందులో రాయండి. వస్తువుల పేర్లు ఇక్కడ రాయండి. వ్యక్తుల పేర్లు ఇక్కడ రాయండి. వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్లేస్ ఏదైనా ఉంటే అది ఇక్కడ రాయండి. యానిమల్స్ పేర్లు, బర్డ్స్ పేర్లు ఉంటే ఇక్కడ రాయండి. భావ్ అంటే ఫీలింగ్స్ అని చెప్పాను కదా, అవి మనకి కంటికి కనిపించవు, అలాంటి ఏమన్నా ఉంటే ఇక్కడ రాయండి. వీటి అర్థాలు కూడా చెప్తాను. వీటి ఆన్సర్స్ రేపు వీడియోలో నేను మీకు పెడతాను. దాదాజీ తాతయ్య, కితాబ్ బుక్, హరియాలి పచ్చదనం, లడికి అమ్మాయి, మోనా పేరు, మోనా అంటే పేరు. మోనా సినిమా వచ్చింది కదా, అందులో అమ్మాయి మోనా. ఢిల్లీ ప్లేస్, గుడియా బొమ్మ, ఘర్ అంటే ఇల్లు, రామ్ పేరు, చిడియా అంటే చిన్ని పక్షి, రాఘవ్ బస్తా, ఇది బస్తానే, సడక్ రోడ్, మిఠాస్ తీయని, షేర్ సింహం, గుబ్బారా బుడగ, పార్క్ మనం ఆడుకోవటానికి వెళ్తాం కదా పార్క్, గుస్సా కోపం, చూహా ఎలక, ఖుషి సంతోషం, స్కూల్ తెలిసిన పదమే పాఠశాల, డర్ భయం, తిత్లీ అంటే సీతాకోకచిలుక, మోర్ అంటే నెమలి, దర్ద్ అంటే నొప్పి. ఇక్కడ ఒకటి రాసి చూపించిన దర్ద్ రాస్తాను. దర్ద్ అంటే నొప్పి. ప్రాణి షేర్ రాసుకోవచ్చు. స్థాన్ ఢిల్లీ. వస్తువు గుడియా. వ్యక్తి దాదాజీ రాసుకోవచ్చు, లడికి రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. లడికి రాస్తాను. అర్థమవుతుంది కదా పిల్లలు. ఇలా మీరు ఈ పజిల్ రాయండి, ప్రాక్టీస్ చేయండి అమ్మ. చాలా చాలా ఈజీగా చెప్పాను. మీరు వీటిని చదువుకుని సెలవులో ప్రాక్టీస్ చేయండి. స్కూల్ ఓపెన్ చేసేసరికి మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా. అర్థమైంది కదా పిల్లలు. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సెలవులే కదా, నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలా ఈజీగా ఉన్నవి చదువుకోండి. సరేనా? ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.